ఉత్తరాఖండ్ పోలీసులు తాజాగా డెహ్రాడూన్లోని ఒక జన్ సేవా కేంద్రంపై దాడులు చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో విచారణ స్టార్ట్ చేశారు. ఎందుకంటే రీసెంట్గానే ఈ డెహ్రాడూన్లో కొంతమంది బంగ్లాదేశీ నుంచి వచ్చి నివాసం ఉంటూ ఉన్న అక్రమ వలసదారులు పోలీసులకు చిక్కిపోయారు. దాదాపు 20 నుంచి 30 మంది వరకు వీళ్ళు పట్టుబడ్డారు. వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి ఈ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు పొందారు అనే దానిపై ఆరా తీస్తే వీళ్ళంతా కూడా ఒక్క జనసేవా కేంద్రం నుంచే ఈ ఓటర్ కార్డులను తీసుకున్నామని వెల్లడించారు. దీంతో ఆ కేంద్రం ఏదైతే ఉందో దానిపై పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. ఎవరెవరు దీనికి బాధ్యులుగా ఉన్నారు అనే దానిపై కూపి లాగుతూ ఉన్నారు. వీళ్ళందరినీ సైతం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో చాలా మంది జస్ట్ కొద్దిపాటి లంచం కోసం ఇంత పెద్ద ఎత్తున అంటే దేశ భద్రతకే ప్రమాదం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.